రాక్షస మొగుడు ఎపిసోడ్ 17. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ట్రైన్ న్యూఢిల్లీ స్టేషన్ దాటింది. ట్రైన్తో పాటు ఆమె మనసు హైదరాబాద్ వైపు పరుగులు తీయసాగింది. అప్పుడే హలో మానస గారు అని ఒక గొంతు వినిపించింది. ఆశ్చర్యంగా తిరిగి చూసింది మానస. ఎదుటి సీట్లో కూర్చుంటూ బాగున్నారా అని అడుగుతున్నతని చూసి ఆమె గుండె ఆగింది ఒక్క క్షణం. ఎదురుగా మధు. అతన్ని చూసి శరీరంలో శక్తి అంతా ఆవిరైపోయింది. మీరు బాగున్నారా అని అడిగింది తడబాటుగా. చుట్టూ చూసింది. పక్కనున్న దంపతులిద్దరూ వాళ్ళ పిల్లల గొడవలో ఉన్నారు. మరో మిలిటరీ అతను ఏదో చదువుకుంటున్నాడు. అయితే స్నేహితురాల్ని ఢిల్లీ చేర్చి దగ్గరుండి అబార్షన్ చేయిస్తావా అని కోపంగా అడిగాడు మధు. ఆ మాట విని మౌనంగా తలదించుకుంది మానస. అందరి ముందు ఏం రభస చేస్తాడోనన్న భయంతో నోరు ఎండిపోతుంది. మీ బెర్త్ ఎక్కడా? ఇక్కడేనా అని ముఖంలో ఏ భావం కనిపించనీయకుండా అడిగింది. విధవ బెర్తుదేముంది, ఎక్కడైనా దొరుకుతుంది. నా భర్త పోస్టే ఖాళీ చేయించారు మీరంతా కలిసి. చూస్తా మీ అందరి అంతు అని అతడి గొంతు పెరిగింది. ఏయ్ మానస, నన్ను నా పెళ్ళాన్ని విడదీసి మీరంతా సుఖంగా కాపురాలు చేసుకుందాం అనుకుంటున్నారా? నో, నీకు నీ ఫ్రెండ్ ఆ మిలిటరీ ఓడి పెళ్ళానికి సుఖం లేకుండా చేస్తానే అని అన్నాడు. మిస్టర్ మధు, నీ సీట్లోకి వెళ్ళు. నీ ప్రవర్తన ఏం బాగాలేదు అని శక్తిని అంతా కూడా తీసుకొని గట్టిగా చెప్పింది మానస. నువ్వెవరే నన్ను పోమనడానికి అని అంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అతడి వైపు నిస్సహాయంగా చూసింది. జేబులో నుంచి సీసా తీసి గటగట తాగేస్తున్న అతడి వైపు ఆందోళనగా చూసింది మానస. ఎదుటి సీట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పటంతో తిట్లు మొదలు పెట్టాడు. సీసా 2 సీట్ల మధ్య విసిరి కొట్టడంతో గాజు ముక్కలు చెల్లా చెదురయ్యాయి. పోలీసులను పిలవండి అని అంటున్న అతని కాలర్ పట్టి పిలవరా పిలు, బులావ పోలీస్కో అని అరుస్తున్న మధును సమీపించి అతని 2 చేతులు ఒడిసి పట్టాడు మిలిటరీ వ్యక్తి. తర్వాత చల్ రే చల్ అని అంటూ ఈడ్చుకుపోయాడు అతన్ని. నిన్ను సుఖంగా బతకనివ్వనే, చూడు ఏం చేస్తారో అని వెనుతిరిగి చూస్తూ అరుస్తున్న అతడిని నీరసంతో కళ్ళు తిరిగినంత పనైంది మానసకు. వణుకుతున్న చేతులతో అఖిల్ ఇచ్చిన మినరల్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి గటగట సగం నీళ్లు తాగేసింది. అతడెవరు అని అడిగారు కొందరు. నీ బంధువా లేక మీ ఆయన అనే వంటి ప్రశ్నలు గుప్పిస్తున్న వారందరికీ ఏదో ఓ సమాధానం చెప్పేసి టాప్ బెర్త్లోకి ఎక్కి దడదడలాడుతున్న గుండెతో దుప్పటి కప్పేసుకొని పడుకుంది. వీడు రేపటి నుంచి హైదరాబాద్లో ఏం రభస సృష్టిస్తాడో ఏమో. వద్దంటే వినకుండా ఢిల్లీ వెళ్ళానని ఆనంద్కు కోపం వస్తుందేమో. ఈ రకమైన భయంతో ఆలోచనలతో ఎప్పటికో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. కంపార్ట్మెంట్లో ఏ అలికిడి అయినా మధు ఏమోనని చూసింది భయంగా. కారు పోర్టికోలో నుంచి పైకి వెళ్ళిన అఖిల్కు కల్పన ఎదురు వచ్చింది. ఎక్కడికెళ్ళిపోయావురా అని అంటూ మంచినీళ్ళ గ్లాసు అందించింది. మానస గారు వెళ్ళింది అని అంటూ సోఫాలో చతికిల పడ్డాడు. ఆ మధు కూడా ఆ ట్రైన్కి పోయాడు అని చిరాగ్గా ఉంది అతని స్వరం. ఆ మాట విని కల్పన గతుక్కుమంది. దాన్నే మల్లరి పెడతాడు అని అంది ఆందోళనగా. మీరంతా మారాలి, అంత అబలత్వం అయితే ఎలా అని అన్నాడు. హైదరాబాద్ చేరగానే ఫోన్ కూడా చేయమన్నానులే అని అన్నాడు. అవును, ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉందేంటి? అప్పుడే అందరూ నిద్రపోయారా అని చుట్టూ చూస్తూ అడిగి కల్పన ముఖంలో మార్పును గమనించాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్నాడు. తరుణ్ అని 4 సార్లు పిలిచినా బదులు రాకపోయేసరికి ఏమైంది అక్క అని అంటూ చందన గది వైపు నడిచాడతడు. చందన నిద్రపోతున్నట్లే ఉంది బెడ్ లైట్ కాంతిలో. కింద తరుణ్ పడుకున్న పరుపు దగ్గర బంగారి కూర్చొని ఉంది. తరుణ్ ముఖంపై కర్చీఫ్ వేసి ఉంది మడతగా. మధ్యాహ్నం కాడి నుంచి తరుణ్ బాబు ఇలా పడుకునే ఉన్నాడు అఖిల్ బాబు. చూస్తే ఒళ్ళు పేలిపోతుంది జ్వరంతో అని అంది. ఇప్పుడు తగ్గిందా అని కంగారు పడ్డాడు అఖిల్. అక్క సూదేసింది, మాత్రలు మింగనన్నాడు. ఇప్పుడే చెమట పడుతుంది, ఇక జ్వరం తగ్గిపోతుందిలే అని అంది బంగారి. తన రూమ్లోకి వచ్చి షూస్ విప్పేసి గబగబా వచ్చాడు అఖిల్. పడుకున్న తరుణ్ను 2 చేతులతో పైకెత్తి భుజాన వేసుకున్నాడు అఖిల్. అలికిడికి కళ్ళు తెరిచిన చందన ఏయ్ ఎవరు అని అంది గాబరాగా. అప్పుడే అఖిల్ని చూసి మీరా అని అంది. తరుణ్ని నా గదిలోకి తీసుకెళ్తున్నా అని అంటూ తీసుకెళ్లి తన మంచంపై పడుకోబెట్టాడు నెమ్మదిగా. కల్పన వచ్చి మంచం అంచున కూర్చుంది. 105 వరకు వచ్చింది టెంపరేచర్, ఇప్పుడు 100కు దిగింది అంది నెమ్మదిగా. తలగడ సర్ది దుప్పటి కప్పి పక్కనే కూర్చున్నాడు అఖిల్. ఒక్కసారిగా అంత టెంపరేచర్ ఎందుకు వచ్చింది అని అన్నాడు అఖిల్. అప్పుడే తరుణ్ తన చెయ్యి పట్టుకుంటే విదిలించుకు వెళ్ళిపోవడం గుర్తొచ్చింది అఖిల్కు. తరుణ్ తల నిమురుతూ కూర్చున్నాడు. మమ్మీ అని అంటూ కళ్ళు తెరిచిన తరుణ్ అయోమయంగా చూశాడు అఖిల్ వైపు. నుదుటిపై చెయ్యి వేసి చూస్తున్న అఖిల్ చేతిని విసిరి కొట్టాడు తరుణ్.
మమ్మీ ఏది? మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా అని అంటూ లేచిపోతున్న తరుణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అఖిల్. తరు, నేనేనమ్మా అని అన్నాడు అఖిల్. నాకొద్దు నువ్వు అని అంటూ ఏడుపు మొదలు పెట్టాడు. బాబు రామ్మ అని అంటూ పడుకోబోయిన కల్పన చేతులు తోసేశాడు. అప్పుడే చందన వచ్చింది కంగారుగా ఎలా ఉందో అని అంటూ. ఇప్పుడు బాగానే ఉంది, టెంపరేచర్ 99 ఉంది, నీకోసం పేచి పెడుతున్నాడు అంది కల్పన. తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు వాడు. మమ్మీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వెక్కుతూ అన్నాడు తరుణ్. అలాగే వెళ్ళిపోదామని అంది చందన. రేపేనా అని అడిగాడు తరుణ్. రేపే అంది తల నిమురుతూ. వింతగా ఉంది తరుణ్ ప్రవర్తన అని కల్పనతో నెమ్మదిగా అన్నాడు అఖిల్. నీ ప్రవర్తనే వింతగా ఉందిరా, తట్టుకోలేకపోయాడు వాడు. పిల్లల మనసులు గాజు బొమ్మలురా, అతి జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే కష్టమని నెమ్మదిగా చెప్తున్న కల్పన వైపు తప్పు చేసిన వాడిలా చూసి తల వంచుకున్నాడు అఖిల్. అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతున్న చందన చెయ్యి పట్టి ఆపింది ఆమె. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు, మంచి చెడుల విచక్షణ ఉంది, సంస్కారం ఉంది. సభ్యత సంస్కారాలు లేని వాళ్ళ మాటలు పట్టించుకొని బాధపడితే హాస్యాస్పదం కదా అని అంది కల్పన. కల్పన మాటలకు మౌనం వహించాడు అఖిల్. నెమ్మదిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు తరుణ్. తన గదిలోకి వెళ్ళిపోయింది చందన. ఈ పసివాడి మనసు ఎంత సెన్సిటివ్ అని లోలోన మదనపడ్డాడు అఖిల్. ఇక మీరు వెళ్ళి పడుకోండి అని కల్పన బంగారీలను ఉద్దేశించి చెప్పాడు అతడు. మంచానికి దగ్గరగా ఈజీ చైర్ లాక్కొని వెనక్కు వాలి పడుకున్నాడు. తను తరుణ్ గురించి ఎందుకింత తపనను అనుభవిస్తున్నాడు? వాడికి జ్వరం వస్తే తనకెందుకు ఇంత ఆరాటం అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత బెడ్పై పడుకొని అశాంతిగా దొర్లుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా అప్పుడే నిద్ర పట్టింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.